ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 143 వీడియోలో చాలా ముఖ్యమైన అంశాన్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం. లేటెస్ట్ ఆర్థిక సర్వే 2024-25 ఎకనామిక్ సర్వేలో చాలా కీలక అంశాలు అయితే మనకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మరి అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఎకనామిక్ సర్వే అంటే మనం ప్రతి సంవత్సరము లోక్సభలో మీకు గమనించండి, బడ్జెట్ను ప్రవేశపెట్టడానికంటే ఒక్కరోజు ముందు ఆర్థిక సర్వేను ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ ఆర్థిక సర్వే మనకు గడిచిన ఆర్థిక సంవత్సరంలో మన దేశం యొక్క స్టేటస్ అంటే వివిధ రంగాలలో అభివృద్ధి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మన ప్రగతి తీరును ఈ ఆర్థిక సర్వే వివరిస్తుంది. ఈ సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను జనవరి 31, 2025న ప్రవేశపెట్టడం జరిగింది. మన ఆర్థిక స్థితిని అధికారికంగా వెలువరించే వార్షిక నివేదికని మనం ఎకనామిక్ సర్వే అంటాం. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థలో జరిగిన మార్పులు, పరిణామాలను ఇది వివరిస్తుంది. భవిష్యత్తు ప్రణాళికలకు మార్గదర్శనం చేస్తుంది. 2024-25లో రంగాల వారీగా వృద్ధి మనం గమనించినట్టయితే వ్యవసాయ రంగం వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. 3.8% వృద్ధిని సాధించింది. పారిశ్రామిక రంగం వచ్చేసి మనకి 2024-25 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 6.2% వృద్ధిని సాధించింది. సేవల రంగం వచ్చే సర్వీసెస్ సెక్టార్ వచ్చేసి మనకు 7.2% వృద్ధిని నమోదు చేసింది. ఇది ఖచ్చితంగా అడిగేటటువంటి ప్రశ్నలు గుర్తుంచుకోండి. ఇక జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాము, స్థూల దేశీయోత్పత్తి. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఎంత ఉంది అంటే 16% సమకూరుస్తుంది. మనకు స్థూల దేశీయోత్పత్తిలో అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వచ్చే ఆదాయం. వ్యవసాయ రంగంలో ఉపాధి 46.1% మందికి ఆధారం. అగ్రికల్చర్ సెక్టార్లో 46.1% అయితే దీని మీద డిపెండ్ అయి ఉన్నారు ఇండియాలో. ఇక ఖరీఫ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే మనకు పంట కాలాలలో ఖరీఫ్ పంట కాలం వచ్చేసి జూన్లో మొదలవుతుంది. దీనికి సంబంధించి మనకి 164.7 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను మనం ఖరీఫ్ కాలంలో ఉత్పత్తి చేయడం అనేది జరిగింది. ఇక పారిశ్రామిక రంగం 2025లో 6.2% వృద్ధిని సాధిస్తుంది అని పేర్కొనడం అయితే జరిగింది 2025లో. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ 2022 నివేదిక ప్రకారం ప్రపంచంలో పేటెంట్ల దాఖలు విషయంలో భారత్ 6వ స్థానంలో ఉంది. గుర్తుంచుకోండి. ప్రపంచ సేవలు ఎగుమతుల్లో భారతదేశము 4.3% వాటాతో 7వ స్థానంలో ఉంది. సర్వీసెస్ విషయానికి వస్తే మన ఎక్స్పోర్ట్ వచ్చేసి 4.3% వాటాతో ప్రపంచ సేవల ఎగుమతులు ఇది 7th ప్లేస్లో ఉన్నాం. స్థూల దేశీయోత్పత్తిలో పర్యాటక రంగం వాటా వచ్చేసి 5%. జీడిపిలో పర్యాటక రంగం వాటా 5% అయితే అందిస్తుంది మనకి. టెలికాం రంగంలో 1.18 బిలియన్ వినియోగదారులతో మొబైల్ డేటా వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. భారతదేశ నిరుద్యోగిత రేటు 2017-18లో ఉన్న 6% నుంచి 2023-24లో 3.2%కి తగ్గిందని ఈ ఆర్థిక సర్వే వివరిస్తుంది. అదే సమయంలో శ్రామిక శక్తి భాగస్వామ్యం 60.1%కి పెరిగింది. మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం 2017-18 ఆర్థిక సంవత్సరంలో 23.3% నుంచి 2023-24 నాటికి 41.7